ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. గోవు యొక్క పృష్ఠభాగంలో పూజ చేయడం, గోవు యొక్క మెడలో పూలహారాన్ని అలంకారం చెయ్యడం, గోశాల శుభ్రం చెయ్యడం, గోవుకి గ్రాసం అందించడం, గోశాల నిర్మాణంలో సహకారం చెయ్యడం, ఇవి సాధారణంగా దొరకమంటే దొరికేటటువంటి పుణ్యాలు కావు. ఎక్కడో పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే అటువంటి పుణ్యకార్యం చెయ్యాలనేటటువంటి స్థితి కలుగుతుంది. ఆ గోవు అంత శక్తివంతమైన ప్రాణి. అందుకే గోవు గురించి చెప్తూ ఒక మాట చెప్తారు శాస్త్రంలో. ఇది మహాభారతంలో ఉన్నటువంటి మాటే. కావున గోవుల ప్రభాతకాలంబునందు తలచుచు తద్గుణములు కీర్తన చేయుచు భక్తితో గోవుల దర్శనంబు చేయుట అధిక పుణ్యంబుయని ఎరింగించు జనులకు ఆగమ పండితుల్